హలో అండి, బాగున్నారా అందరూ? ఎలా ఉన్నారు? నేనైతే ఇలా ఉన్నాను. బాగున్నాను అని చెప్పలేను, బాగలేను అని చెప్పలేను, అటు ఇటు కాకుండా ఉన్నాను. అందరికీ తెలిసిందే కదా, ఇంకా లాస్ట్ స్టేజ్ అనగా ఇంకా లైక్ దట్ ఇంకా ఛానల్ మోనిటైజేషన్ అవుతుంది అనగా ఇలా జరిగింది. ఏం చేద్దాం, నేను చేయని తప్పుకు నేను శిక్ష అనుభవిస్తున్నా. దట్ ఈస్ ద చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించడం ఎంత నరకంగా ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. జస్ట్ నేను చాలా కేర్ఫుల్గా ఉండేదాన్ని, ఎట్లా మిస్ చేశానురా దేవుడా అనిపిస్తుంది. ఈరోజైతే ఉల్లగడ్డ కూర వేస్తున్నాను, పేరుకే వేస్తున్నా. చూసినారు కదా నా ఫేస్ ఎంత అట్లా అయిపోయిందో, వీక్గా అయిపోయా. నాకు అసలు తినాలని కూడా అనిపించలేదు. ఏమో వండి పెడతాను, తినేవాళ్ళు తింటారు. అంతే కదా, మనం వండి పెట్టేకే కదా ఉండము, ఇంకా ఏదానికి ఉండం. ఎంతమంది ఎన్ని మాటలు అన్నాయా, ఎన్ని చేసినా కూడా అన్నీ దాటుకొని అన్నీ చేసి చివరికి లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఏం లేదు, మళ్ళీ రీఅప్లై చేశాను. 3 times రిజెక్ట్ చేశారు, మళ్ళీ అప్లై చేశాను. చూద్దాం ఏమవుతుందో. వెయిట్ చేస్తున్నా, వాళ్ళు పంపే మెయిల్ కోసం వెయిట్ చేస్తున్నా. లైవ్ ఓపెన్ అయితే కొంచెం మన వాళ్ళందరినీ మంచిగా పలకరిస్తాను. అప్పటి వరకు అయితే ఇట్లా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి, నాకు అసలు ఏం కంటెంట్ చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఏ కంటెంట్ చేస్తే ఏం ప్రాబ్లం వస్తుంది అనేది ఇంకా ఎక్కువ టెన్షన్ అయిపోతుంది నాకు. ఫుడ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ ఫుడ్ వీడియోస్లో కూడా చేసిన కూరలు మళ్ళీ చేయకూడదు కదా. అందుకని నేనేమనుకున్నానంటే ఫుడ్ వీడియోస్ చేద్దాము అనుకుంటున్నాను. నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఏమన్నా సజెషన్స్ ఉంటే ఎవరన్నా ఇవ్వండి. లైవ్ చూసేవాళ్ళు, డైలీ లైవ్కి వచ్చే వాళ్ళని నిజంగా నేను చాలా మిస్ అవుతున్నా. మంచిగా కామెంట్ పెడుతున్నారు, మంచిగా సపోర్ట్ చేశారు అందరూ. అందరికీ నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లానే నేను మీకు లైవ్లో కనిపించకపోవచ్చు కానీ బట్ ఇట్లా లాంగ్ వీడియోస్లో డైలీ వస్తూనే ఉంటాను, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాను. ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. లాంగ్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తుంటా. డైలీ ఒక లాంగ్ వీడియో చేస్తున్నా. షార్ట్స్ అయితే నేను ఇంతకుముందు ఆల్రెడీ చేసి పెట్టుకొని ఉన్నాను కాబట్టి అవి డైలీ కొన్నిగా అప్లోడ్ చేస్తుంటా. లాంగ్ వీడియోస్ మాత్రం ఏ రోజుది ఆ రోజే అప్లోడ్ చేస్తున్నా. ఈ రోజుది ఇప్పుడే గంటలోనే అప్లోడ్ చేస్తాను, ఇప్పటిదప్పుడు అప్లోడ్ చేస్తున్నా. నేనైతే అసలు నాకు ఈ కూర చేయాలని కూడా ఇంట్రెస్ట్ లేదు, చేస్తున్నాను. నేను తినకపోతే తినేవాళ్ళు తింటారు కదా అని చెప్పేసి తింటున్నా. ఇలా ఉంది సిచ్యువేషన్ ప్రస్తుతానికైతే, ఇట్లుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సో మచ్ ఆఫ్ టెన్షన్. మోనిటైజేషన్ అయిపోయింటే బాగుండు, ఇంకా కొద్ది క్షణంలోనే ఇట్లా అయిపోయింది కాబట్టి చాలా బాధ వేస్తుంది. ఇవైతే నిన్న తీసుకొని వచ్చాము, 10 రూపీస్ అన్నీ సంతలో తీసుకొని వచ్చినాను. వండాల్సిందే కదా, ఇంకా అంతేలేండి, వండాల్సిందే, తప్పదు. ఇంకా ఇదేనండి, వీడియోస్ చేయలేదు, రాలేదు, లైవ్లో కనిపించలేదు అని చెప్పేసి అనుకోవద్దు. లైవ్లో కనిపించకపోతే ఏమి, లైవ్ వీడియోస్ లాంగ్ వీడియోస్లో డైలీ కనిపిస్తూనే ఉంటాను, అందరినీ పలకరిస్తూనే ఉంటాను. ఇంతకుముందు నాది ఛానల్ వేరే ఉండింది, దాంట్లో నేను బిగ్ బాస్ వీడియోస్ పెట్టడం వల్ల ఛానల్ డిలీట్ అయిపోయింది, లైక్ దట్ టర్మినేట్ అయింది. సో దాని ఎఫెక్ట్ ఏమన్నా మళ్ళీ దీనికి పడుతుంది అనేది ఒక టెన్షన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అట్లా ఏమన్నా అవుతుందేమో, ఎవరైనా సజెషన్ ఇవ్వండి. నా ఛానల్ ఇంతకుముందు బిగ్ బాస్ వీడియోస్ కొన్ని పెట్టాను, దానివల్ల కాపీరైట్ పట్టి వచ్చింది. దిస్ అకౌంట్ నాట్ అలౌడ్ అని చెప్పేసి అకౌంట్నే లేకుండా తీసేసినారు. కాబట్టి ఈ సెకండ్ ఛానల్లోనే నా ఓన్ కంటెంట్ పెట్టుకుంటా, నా ఓన్ వీడియోస్ చేసుకుంటా, గ్రోత్ చేసుకుంటా వచ్చినాను. లాస్ట్ సిచ్యువేషన్ ఇలా అయింది. ఏం చేద్దాం, అన్నీ ఉంటే సరిపోతుందా, తలరత కూడా ఉండాలి కదా. నేనైతే ఇక్కడ ఉల్లగడ్డ పీల్ చేస్తున్నాను.
ఉల్లగడ్డ కూరకు ఆల్రెడీ నేను చేశాను కాబట్టి మళ్ళీ నేను అప్లోడ్ చేయాలనుకోవడం లేదు. ఎందుకంటే చేసిన కంటెంట్ మళ్ళీ పెడితే కాపీరైట్ వస్తుంది. అందుకని చేసిన కంటెంట్ మళ్ళీ పెట్టకూడదు, చేసిన వీడియో మళ్ళీ చేయకూడదు. దిస్ ఈజ్ ద రూల్ ఆఫ్ ద దిస్ ఈజ్ ద రూల్ వచ్చేసి యూట్యూబ్ లైవ్ అనమాట. ఎందుకండి ఒకసారి చేస్తే మిస్టేక్ వదిలేయచ్చు కదా. అదేమన్నా బై మిస్టేక్ వచ్చింది, నేనేమన్నా కావాలని రప్పించాను వాళ్ళని, లేదు కదా. నేను అలా బయటికి వెళ్ళేసరికి వాళ్ళు వచ్చి అంతా రచ్చ చేసినారు. కాబట్టి దిస్ ఈజ్ ద ఫస్ట్ మిస్టేక్. కాబట్టి వాళ్ళు ఏమైనా యాక్సెప్ట్ చేస్తే చేయొచ్చు, లేదంటే ఇంకా లాంగ్ వీడియోస్లో డైలీ వస్తాను. లాంగ్ వీడియోస్లో కామెంట్ పెట్టండి, ప్రతి ఒక్కరికి రిప్లైకి, ప్రతి ఒక్క కామెంట్కి ఐఎమ్ రిప్లై, అందరికీ రిప్లై ఇచ్చేదానికే చాలా ట్రై చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నా. దిస్ ఇస్ ద సిచ్యువేషన్, ఇలా జరిగిందని కూడా రిప్లై చేస్తున్నా. లైక్ దట్ ఇంకా పోస్ట్ కూడా పెడుతున్నా డైలీ, కొన్ని పోస్టర్స్ కూడా పెడుతున్నాను. కొంచెం చేయి తెగింది, అదే నార్మల్లే. కుకింగ్ అన్నప్పుడు చేయి తెగుతుంది, పీక తెగుతుంది, అన్నీ తెగుతాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉంది. ఇది అండి సిచ్యువేషన్, ఇలా ఉంది ప్రజెంట్. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అప్లై చేసినాం, చూద్దాం. లైవ్ ఓపెన్ అయిపోతే లైవ్కి వస్తాను. నాది వేరే ఛానల్ ఉంది, ఈస్ట్ జాస్మిన్ టాక్స్ అనే ఛానల్ ఉంది. దాంట్లో లైవ్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ లైవ్ చేస్తే దాంట్లో లైవ్ ఉంది, దాంట్లో ఏమో లైవ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో లైవ్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ మళ్ళీ ఏమన్నా ఈ ఛానల్ ఎఫెక్ట్ ఆ ఛానల్ మీద బట్టి అది కూడా పోతుందో ఏమో అనే టెన్షన్తో దాంట్లో లైవ్ ఓపెన్ చేయలేదు. ఒకవేళ ఎవరికైనా తెలిస్తే చెప్పండి, దాంట్లో లైవ్ ఓపెన్ చేయొచ్చు. ఈ ఛానల్కి ఇట్లా ప్రాబ్లం వచ్చింది, లైవ్ ఓపెన్ కాకోకుండా అని ఉంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ కాకుండా వేరే ఛానల్లో లైవ్ ఓపెన్ చేద్దాం. దాంట్లో 1K ఉండరు సబ్స్క్రైబర్స్, దాంట్లో కూడా లైవ్ అయితే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ టెన్షన్, దాంట్లో ఓపెన్ చేస్తే దీంట్లో యూట్యూబ్ లైవ్ అనేది ప్రాబ్లం ఇంకా సాల్వ్ కాలేదు కదా. దీంట్లో లైవ్ సాల్వ్ కాకోకుండానే వేరే ఛానల్లో లైవ్ ఓపెన్ చేస్తే ఏమన్నా ప్రాబ్లం ఇష్యూ వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. ఎవరికైనా తెలిస్తే ఏం ఇష్యూ ఎవరైనా యూట్యూబ్ కంటెంటర్ ఎవరైనా మన లైవ్ చూస్తే, లాంగ్ వీడియో చూస్తే కనుక చెప్పండి. ఒకవేళ ఇలా దీంట్లో లైవ్ ప్రాబ్లమ్ సాల్వ్ కాకుండా వేరే సెకండ్ ఛానల్లో లైవ్ ఓపెన్ చేయొచ్చా, చేస్తే ఏం ఇష్యూస్ రావు కదా యూట్యూబ్ నుంచి, చెప్పండి. నేను ఇంతకుముందు నా ఛానల్ డిలీట్ అయిపోయింది బిగ్ బాస్ వీడియోస్ పెట్టడం వల్ల. ఇది సెకండ్ ఛానల్ కాబట్టి దాని ఎఫెక్ట్ దీని మీద ఏమైనా పడుతుందా లేదా ఏం అర్థం కావడం లేదు. నాకైతే ఏం అర్థం కావడం లేదు. దీంట్లో అయితే ఏ మిస్టేక్స్ చేయలేదు నేను. ఫస్ట్ నుంచి కూడా నా ఫేస్, నా రియల్ ఫేస్, నా రియల్ కంటెంట్, నా రియల్ టాకింగే నేను చేస్తున్నాను. ఇంతకుముందు తెలియక ఫస్ట్ ఛానల్లో తెలియక బిగ్ బాస్ వీడియోలు పెట్టాను. అందరూ పెడుతున్నారు కదా అని చెప్పేసి నేను కూడా పెట్టాను. ఏదో ఆ ఛానల్ అలా పోయేసింది. దిస్ అకౌంట్ నాట్ అలౌడ్ అనేది వచ్చి పోయింది. బట్ ఈ ఛానల్ మంచిగా రన్ చేసుకుంటున్నా, ఏ మిస్టేక్ చేయలేదు, ఒక్క మిస్టేక్ కూడా చేయలేదు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా జరిగిపోయింది. మా కోడలు వాళ్ళు, పక్కింటి పిల్లలు, నేను బయటికి వెళ్ళినప్పుడు నా లైవ్లో కనిపించడం వల్ల వెంటనే బ్లాక్ అయిపోయింది లైవ్. ఇట్లుంది. సెకండ్ ఛానల్ ఉంది, జాస్మిన్ ఈస్ట్ టాక్స్ అని. నేను అంటే అది మాది కూడా ఉంది, దాన్ని కూడా రన్ చేసుకుంటున్నాను. దాంట్లో లైవ్ ఓపెన్ అవుతుంది, దీంట్లోనే ఓపెన్ కావట్లేదు. కాబట్టి దాంట్లో లైవ్ చేస్తే ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా, లైవ్ చేస్తే ఏమన్నా ఇష్యూ వస్తుందా అంటే దీంట్లో ప్రాబ్లం సాల్వ్ కాలేదు కదా ఈ ఛానల్లో. దాంట్లో ఛానల్ ఓపెన్ చేయొచ్చా అనేది నాకేం అర్థం కావడం లేదు. బట్ ఎవరికైనా ఏదైనా తెలిస్తే చెప్పండి, ఓకేనా. నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ నేనైతే అందరినీ మిస్ అవుతున్నా, లైవ్లో వస్తున్న వాళ్ళందరినీ, ప్రతి ఒక్కరిని మిస్ అవుతున్నా. టెన్షన్గా ఉంది, అందరినీ పలకరించలేదని టెన్షన్గా ఉంది. సపోర్ట్ చేయండి, మంచిగా సపోర్ట్ చేయండి. ప్రతిరోజు లైవ్లో కనిపించకపోతే ఏంటి, రియల్గా కనిపిస్తాను కదా. లాంగ్ వీడియోస్లో డైలీ కనిపిస్తాను, మంచిగా కనిపిస్తాను, కుకింగ్ చేస్తుంటాను. కుకింగ్ వీడియోస్ అయితే అస్సలు పెట్టనండి బాబోయ్, నేను అయితే అస్సలు పెట్టాలనుకోవట్లేదు. ఎందుకంటే కుకింగ్ వీడియోస్ ఆల్రెడీ అన్ని వీడియోస్ నేను డైలీ చేసే వంటలన్నీ ఆల్రెడీ అన్నీ అప్లోడ్లో అయిపోయినాయి. బట్ ఇంకా కొత్తగా రెసిపీస్ ఏమైనా చేస్తేనే అప్లోడ్ చేస్తా. అప్పటి వరకు ఓన్లీ ఫర్ టాకింగ్.
ఇంకా నేను ఏం కంటెంట్ చేయాలో కూడా నాకు ఏం అర్థం కావడం లేదు. ఫుల్ బ్లాక్ అయిపోయింది మైండ్. నేనేమనుకుంటున్నానంటే ఫుడ్ వ్లాగ్స్ చేద్దాము అనుకుంటున్నాను. చేయొచ్చా? ఫుడ్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. అదే తినేదే కదా, తిండి తినేదే కదా. కానీ నాకు తినేంత ఓపిక ఉంటే చేస్తాను. నేను తినేదే తినేమైనా చేస్తాను, మరీ ఎక్కువగా తిని లేదు. కాబట్టి నేను తినేమైనా ఫుడ్ వ్లాగ్స్ చేస్తుంటాను. అది కూడా నేను ఒక్కదాన్ని, మళ్ళీ వేరే వాళ్ళని పెట్టుకొని మళ్ళీ అది వేరే ప్రాబ్లం వచ్చి ఎందుకు ఇదంతా అని చెప్పేసి నేను ఒక్కదాన్ని ఫుడ్ వ్లాగ్స్ చేయాలని ఫిక్స్ అవుతున్నా. లేదా వేరే కంటెంట్ ఏం చేయాలో, అవుట్ సైడ్ కంటెంట్ అంటే మనమంతా వెళ్ళం కాబట్టి థింక్ చేస్తున్నా ఏ కంటెంట్ చేయాలని చెప్పేసి. మానిటైజేషన్ అయినాక అన్నీ థింక్ చేద్దాంలే అనుకున్నా. బట్ సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా జరిగిపోయింది. సరేలేండి, కష్టాలు మనుషులా కాకుండా ఎవరికి వస్తాయి. నిజంగా నేను అసలు ఏ మిస్టేక్ చేయలేదు. నిజంగా నేను చాలా బాధేస్తుంది. ఎవరో చేసిన తప్పుకి మా పిల్లలు వేసిన తప్పుకి శిక్ష నాకు వేసినాడు దేవుడు. నాకు ఇదే కనుక సరేలే, ఇలా ఉంది పరిస్థితి. కాబట్టి లాంగ్ వీడియోస్లో చూడండి, సపోర్ట్ చేయండి, ఓకేనా? లాంగ్ వీడియోస్లో డైలీ కనిపిస్తూనే ఉంటాను. నేను కనిపించలేదు అని ఏం డిసప్పాయింట్ అవ్వద్దు ఎవరు కూడా. దయచేసి సపోర్ట్ చేయండి. అంటే ఇంకా ఏముంది, ఇంతే. ఏం చెప్పే కూడా మాటలు రావట్లేదు. సో మచ్ ఆఫ్ బాధగా ఉంది. కాబట్టి ఏం చేసేకైతే నా తలరాత, నా దురదృష్టం. కాబట్టి ఏం చేయలేదు. ప్రస్తుతానికైతే ఈ కూరకు వండుకొని ఆడ పెడతాను. తింటే తినని, పోతే పోను, నాకేం అవసరం. నాకైతే ఆకలి లేదు. ఉంటేనండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అని చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ డిసప్పాయింటెడ్. మై టీయర్స్ ఆల్సో కమింగ్ లైక్ దట్ లిటిల్ బిట్. ఓకే, ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నాను కదా. బాయ్. సపోర్ట్ చేస్తారు కదా, కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తే నేను రిప్లై కూడా ఇస్తాను. బాయ్.